కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ మీడియా అధిపతికి చేయని విధంగా రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ సభలో రామోజీరావు గురించి గొప్పగా మాట్లాడుకోవడంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆ పని మాత్రమే చేయకుండా పనిలో పనిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కీరవాణి లాంటి వారు మరోసారి విషం చిమ్మారు. ముఖ్యంగా కీరవాణి లాంటి సినిమా ప్రముఖుడు చేసిన రాజకీయ విమర్శలు సర్వత్రా విమర్శల పాలవుతున్నాయి. రామోజీరావు సంస్మరణ సభలో వెల్లువెత్తిన అబద్ధాలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంస్మరణ సభలో కొందరు వక్తలు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ప్రభుత్వ పరంగా ఒక ప్రైవేటు వ్యక్తికి ఇలా సంస్మరణ సభలు నిర్వహించవచ్చా అన్న చర్చ ఒకటైతే, కీరవాణి వంటి సినీ ప్రముఖులు గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. కీరవాణి కులగజ్జితోనో పార్టీ గజ్జితోనో మాట్లాడారన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తన మామ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును అలాగే రామోజీరావును సమానం చేస్తూ రాజగురువు పట్ల తన భక్తిని చాటుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనాడు నిష్పక్షపాతంగా వార్తలు ఇస్తుందని అంటూ గత ప్రభుత్వం ఓడిపోయిందన్న వార్త విన్న తర్వాతే రామోజీ కన్నుమూశారని చెప్పారు. ఈ విషయాన్ని బట్టే రామోజీ పక్షపాతంగా పనిచేశారా లేక నిష్పక్షపాతంగా తన మీడియాలో కవర్ చేశారా అన్నది పవన్ చెప్పకనే చెప్పారనుకోవచ్చు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాజకీయ నేతలు కనుక ఈనాడు మీడియాతో తమ రాజకీయ అవసరాలు తీర్చుకోవాలి కనుక అలా మాట్లాడారులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ కీరవాణి చేసిన రాజకీయ విమర్శ అర్ధరహితంగా ఉందని చెప్పాలి. సంస్మరణ సభ కనుక రామోజీ గురించి 4 మంచి మాటలు చెప్పడం తప్పు కాదు. ఆయన్ను బాగా పొగడదలిస్తే పొగడవచ్చు, అభ్యంతరం లేదు. కానీ అంతటితో ఆయన ఆగలేదు. రామోజీ ఏపీని ఎంతో ప్రేమిస్తారట. అలాంటి ఏపీ కబంధ హస్తాల నుంచి బయటపడిన తర్వాతే నిష్క్రమించారని ఆయన తెలిపారు. ఇది దుర్మార్గమైన కామెంటు. రామోజీ నిజంగానే ఏపీని ప్రేమించి ఉంటే అది ఎలాగో చెప్పి ఉండాల్సింది. ఏపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో కబంధ హస్తాల్లో ఉండి ఉంటే అది ఏ రకంగానో వివరించాలి కదా. పేదల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తే అది కబంధ హస్తం అవుతుందా? ప్రభుత్వ స్కూళ్లను, ఆసుపత్రులను బాగు చేయడం, ప్రజల ఇళ్ల వద్దకే పాలనను తీసుకువెళ్ళడం, వృద్ధుల ఇళ్ల వద్దే పెన్షన్లు అందజేయడం, చెప్పిన హామీలు చెప్పినట్లు నెరవేర్చడం, కిడ్నీ బాధితుల కోసం ఉద్దానంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం, ఒక భారీ రక్షిత నీటి పథకం తీసుకువస్తే అది కబంధ హస్తమా? రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయి. ఇందుకు చాలా కారణాలు ఉంటాయి. ఆ మాటకు వస్తే కీరవాణి అభిమానించే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూడా 3 సార్లు ఓడిపోయింది. అప్పుడు కూడా ఏపీ కబంధ హస్తం నుంచి బయటపడినట్లు అవుతుందా? చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో మద్యం ధరలు తగ్గిస్తానని, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని వాగ్దానం చేశారు. అది ఏపీ ప్రజలకు ఇచ్చిన అభయహస్తమని కీరవాణి భావిస్తున్నారా? జగన్ అమలు చేసిన వాగ్దానాల కన్నా 3 రెట్లు అధికంగా ప్రజలకు డబ్బు పంచుతానని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు. అప్పుడు అది కబంధ హస్తం అవుతుందా లేక అభయహస్తం అవుతుందా? మద్యం ధర తగ్గించి సినిమా టిక్కెట్ల రేట్లను పెంచి ప్రజలను దోపిడీ చేయడానికి బడా సినీ నిర్మాతలకు అవకాశం ఇవ్వడం ఏపీకి అభయహస్తం ఇచ్చినట్లవుతుందని కీరవాణి అనుకుంటుండవచ్చు. ఏపీలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడం, కనీసం 30% షూటింగులు చేయాలని జగన్ కోరితే అది కబంధ హస్తం అన్నమాట. పోనీ రామోజీకి నిజంగానే ఏపీపై అంత ప్రేమ ఉంటే ఆ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఆయన పెట్టిన సంస్థలు ఏమి ఉన్నాయి? ఎంత పెట్టుబడి పెట్టారు? పోనీ అంతకుముందైనా ఆంధ్ర, రాయలసీమ ప్రజల కోసం ఆయన చేసిన సేవ ఏమిటి? తుఫాను వంటివి వచ్చినప్పుడు విరాళాలు సేకరించి కొన్ని చోట్ల ఒక 100 ఇళ్ళు నిర్మించి ఉండవచ్చు. అది తప్ప మిగిలినంతా ఆయన చేసింది వ్యాపారమే కదా. అంతవరకు ఆయన గొప్పవాడే అని చెప్పండి. కానీ ఏపీని ఆయనే ఉద్ధరించినట్లు కలరింగ్ ఇవ్వడం ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది. మార్గదర్శి సంస్థల ద్వారా సేకరించిన డబ్బు తీసుకువెళ్ళి తెలంగాణలో రామోజీ ఫిల్మ్ సిటీని, టీవీ కార్యాలయాలను నెలకొల్పారు. కానీ ఏపీలో ఏమైనా పెట్టుబడి పెట్టారా? ఈనాడు మీడియా ద్వారా అబద్ధాల ఫ్యాక్టరీని పెట్టి నిత్యం తనకు గిట్టని వారిపై విషం చిమ్మటం విలువలకు ప్రాధాన్యత ఇచ్చినట్లా? ఏపీకి ఎంత మేలు చేశారో కానీ హాని మాత్రం బాగా ఎక్కువగానే చేశారు. మీడియా లేకుండా కేవలం ఇతర వ్యాపారాలకే రామోజీ పరిమితమై ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరంగా ఎంత భారీ సభ నడిపేవారా? కీరవాణి ఇంతగా పొగిడేవారా? ఏపీలో
తొలితరం పారిశ్రామికవేత్తలుగా పేరొందిన హరిశ్చంద్ర ప్రసాద్ వంటి వారికి కానీ, దేశంలోని అత్యున్నత స్థానాలకు చేరిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహరావు, ఉమ్మడి ఏపీకి చెందిన పలువురు మాజీ ముఖ్యమంత్రులకు కానీ ఇవ్వనంతగా గౌరవం ఇచ్చారంటే కేవలం మీడియా ద్వారా ప్రభావితం చేయడం కాదా? తెలుగుదేశం పార్టీకి, అందులోనూ చంద్రబాబు నాయుడుకు బాజాలు కొట్టినందుకు కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీతి నిజాయితీల కోసం రామోజీ బతికారని చెప్పారు. మార్గదర్శిపై ఎన్నో కేసులు పెట్టారని, ఎన్నో రకాలుగా హింసించారని ఆయన అన్నారు. రామోజీ తన పత్రిక, టీవీ ద్వారా చాలామందిని అంతకన్నా ఎక్కువగానే హింసించారు. అవన్నీ ఎందుకు? మార్గదర్శి ద్వారా డిపాజిట్లు వసూలు చేయవచ్చా? అది చట్టబద్ధమేనా? అందులో నల్లధనం పెద్ద ఎత్తున ఉందని వచ్చిన అభియోగాలపై ఎందుకు రామోజీ తన జీవితకాలంలో వివరణ ఇవ్వలేకపోయారు? అంతేకాదు, గత 5 ఏళ్లు వార్తలకు, సంపాదకీయాలకు తేడా లేకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కథనాలను మొదటి పేజీలో ఇచ్చారో అందరికీ తెలుసు. వాటిలో అత్యధికం పచ్చి అబద్ధాలని కూడా తెలుసు. రామోజీరావు అంటే నాకు గౌరవమే, ఆయన వద్ద పనిచేసిన అభిమానం ఉంటుంది. కానీ ఆయన చెప్పిన సూత్రాల ప్రకారమే ఇప్పుడు నేను వాస్తవాలు చెప్పవలసి వస్తోంది. చివరిగా ఒక మాట, కీరవాణి తన ప్రసంగంలో రామోజీరావును భీష్ముడితో పోల్చారు. అంటే భీష్ముడు మాదిరి కౌరవుల తరపునే రామోజీ యుద్ధం చేశారని చెప్పినట్లే కదా.